వైష్ణవి అయితే విష్ణు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ నాకు డాడీకి, ధర ఆంటీకి పెళ్లి చేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరు ధర ఆంటీని ఇచ్చి నా డాడీకి పెళ్లి చేయవద్దని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వైష్ణవి అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, అవును నానమ్మ నాకు ఇష్టం లేదు. మీరు ధర ఆంటీని ఇచ్చి పెళ్లి చేయొద్దు. ధర ఆంటీ అంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే వైష్ణవిని దగ్గరికి తీసుకొని, తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ధర ఆంటీ కడుపులో నీ తమ్ముడు పెరుగుతున్నాడు కదా! తనకి కూడా తండ్రి ప్రేమ కావాలి కదా! తనకి తండ్రి ప్రేమ కావాలంటే ధర ఆంటీకి మీ డాడీకి పెళ్లి కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. అది చూసిన విష్ణు వాళ్ళ అమ్మ అయితే, మరి నీకు ఎలా డాడీ ఉన్నాడో మీ తమ్ముడికి కూడా అలాగే డాడీ ఉండాలి కదా! అలాగే మీ తమ్ముడితో కూడా నువ్వు ఆడుకొని అంత క్షేమంగా అందరం సంతోషంగా ఉండాలి అంటే ధర ఆంటీకి మీ నాన్నకి ఎలాగైనా పెళ్లి చేయాలమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరేనా నువ్వు ఒప్పుకుంటావు కదా అని చెప్పేసి అయితే తనని నెమ్మదిగా ఒప్పిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే సరే అయితే పెళ్లి చేద్దామని చెప్పేసి అయితే ఒప్పుకుంటూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.